ఇప్పుడు కేసీఆర్కి సంబంధించిన దాంట్లో బీసీలకు ఏం కావాలో అవన్నీ ఇచ్చేసి, రైతులకు ఏం కావాలో అవన్నీ ఇచ్చేసి, సబ్బండ వర్గాలకు సంబంధించిన ఏం కావాలో అంత ఇచ్చేసి, అంత ఇచ్చేసిన తర్వాత కూడా అధికారంలోకి దూరం పెట్టారు. సరే ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా ఆయనకు కొంచెం నమ్మలే. ఇవి కేసీఆర్ కంటే ఎక్కువ చేసినా కూడా నాకు ఓట్లు పడతాయా, రేపు నేను ఎందుకు చేయాలి ప్రజలకని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఇది అంత చేసిన కేసీఆర్ అంత చేసిన దానికే నాకు ఓట్లే లేదు జనాలు, ఆయనకంటే ఎక్కువ చేస్తే నాకు ఏమైనా వేస్తారా అనే ఉద్దేశం ఏమైనా ఉండి పాలిస్తున్నా అనుకోవచ్చా? అయితే కేసీఆర్ అట్లా అనుకుంటులేదు తెలియదు, కానీ నేను అనుకుంటులేదంటే చాలా సంతోషపడుతున్నట్టు. ఎందుకంటే ఎంత అద్భుతంగా అబద్ధం ఆడగలిగినా, ఎంత అద్భుతంగా అబద్ధం చెప్పి ఓట్లు వేయించుకోగలిగిన మునగాన్ని అని చెప్పి మాత్రం సంతోషపడుతున్నానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ సంతోషం ఎన్ని రోజులు ఉండదు. ఇప్పటికి కూడా ప్రజలు అగ్గి ఇట్లా రగులుతున్నారు. ఎవరిని కదిలిచ్చినా, ఒక రైతును కదిలించిన, ఒక కూలిని కదిలించిన, ఒక విద్యార్థిని కదిలించిన, ఇట్లా అగ్గి రగిలినట్టు రగులుతున్నారు. పాయింట్ మీరు అర్థం చేస్తారు. కేసీఆర్ ఇంత చేసినా ప్రజలు నమ్మలేదు, ఆయనకంటే ఎక్కువ చేస్తే రేపు నాకు నమ్మి ఓట్లు వేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? ఉన్న నాకు పైసలు తీసుకొని పోదామన్నట్టు పరిపాలన చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నా. ఆయన ఒకటే అనుకుంటుండు, ఎట్లయినా నాకు ఓట్లు వేయరుగా, అంతే, ఎట్లయినా నాకు ఓట్లు వేయరు. అసలు పరిపాలన అనేది అసలు కనీసం అవపడుతుంది ఆ పరిపాలన. ఆయన ఏమనుకుంటుండు, నాకు ఎట్లయినా ఓట్లేయరు, అట్లయినా ఏరు ఇట్లయినా ఏరు. సరే కేసీఆర్ ఆయన మనసులో బాగుంది, మీరు అన్నదానికి చెప్తున్నా. ఆయన మనసులో ఏముందంటే కేసీఆర్ గారు ఇన్ని చేసినా ఓట్లు వేయలేదని ఏం లేదు. కేసీఆర్ గారు ఇన్ని చేసినా ఆయన కన్నా ఎక్కువ నేను అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకోగలిగిన అనే ఒక పాయింట్ మీదనే ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఒకటేసారికి ఓట్లు వేయించుకోగలిగిన అనేది కూడా ఆయనకు తెలుసు. ఇక రెండోసారికి నమ్మరు. ఎందుకంటే 9 నెలలనే 9 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. అంటే విచిత్రంగా ఇవాళ ప్రజలు పడినటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, వాళ్ళ గోస కానీ, వాళ్ళ బాధ కానీ పడుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఆయనకు కూడా తెలుసు ఇవన్నీ పడుతున్నారు. కాకుండా ఏంటంటే నేను ముఖ్యమంత్రి వెళ్ళాలి. ఇప్పుడు హైడ్రా అని పెట్టిండు, ఎవరిని కూల్చిండే? ఒక్కరినో ఇద్దరినో కూల్చిండు వసూలుకి అని చెప్పి దిగిండు. ఎందుకంటే అటు ఈ రాష్ట్రాలలో ఇవాళ ఢిల్లీకి కప్పం కట్టాల్సిందే కదా. అంటే చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన దాంట్లో మీరు కూల్చివేతలు తప్పుపడుతురా? మేము తప్పు పడతలేము. అసలు చెరువులకు పర్మిషన్ ఇచ్చింది ఎవడు? కాంగ్రెస్ పార్టీ కదా ఇచ్చింది. ఈ 10 ఏళ్లలో ఏం జరగలే కదా. అదివరకే చెరువులన్నింటినీ దాదాపు లెక్కలు తీసినది పేపర్లో చూసిన దాని ప్రకారమే నేను చెప్తున్నా. దాదాపు 3000 చెరువులు కూడబడ్డాయి అని చెప్తా ఉన్నారు. అసలు నామరూపాలు లేకుంటే పోయినాయి అంటారు. దానికి రావాల్సిన కాలువలే కూడా నామరూపాలు లేవంటారు. ఎవడు పరిపాలించాడు ఇన్నేళ్ళు? కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే కదా. వాళ్ళు పరిపాలించినప్పుడే వాళ్ళే దానికి పర్మిషన్లు ఇచ్చారు కదా, వాళ్ళే రిజిస్ట్రేషన్లు చేసారు కదా. వాళ్ళున్న హయాంలోనే ఆఫీసర్లను తప్పు నేను పడతలేను. ఎందుకంటే వాళ్ళు అజమాయిషి చేస్తే పాపం ఆఫీసర్లు కూడా పర్మిషన్లు ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి నాకు లేదు నీకెందుకు నేను ఇస్తున్నా కదా, నువ్వు ఇవ్వమంటే ఇచ్చిండ్రు. మరి ఇచ్చి వాళ్ళని మొత్తం నేను పునరుద్ధరిస్తా అని చెప్పి అంటే అది సాధ్యమయ్యే పని అనిపిస్తుందా మీకు? నేను ఏమంటున్నా అంటే ఎవరైనా నిజంగా బలిసిన వాళ్ళు, బాగా ధనవంతులు, ఏదైనా నిజంగా నాలాలలో చెరువులలో ఏమైనా కడితే వాళ్ళ గూలగొట్టు. తర్వాత మీకు ఇంకో విషయం తెలియదు, 2017-18లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏముంది వచ్చిందంటే హైకోర్టు జడ్జిమెంట్, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చిండ్రు? మీరు ఒకవేళ కూలగొట్టాలనుకుంటే ఎఫ్టీఎల్ అనేది ఇప్పటి వరకు కూడా నిర్ధారణ లేదు. అసలు గమ్మత్ ఏంటంటే చట్టబద్ధత లేదు. ఎఫ్టీఎల్ ఎట్లా నిర్ధారిస్తారు? చెరువు నిండినప్పుడు ఆ నీళ్ళు ఎంతవరకు నిలబడుతుందో ఆ పరిధిలో నిర్ధారించి అక్కడ ఒక మార్కు పెడతారు. కానీ ఇప్పుడు పెట్టినటువంటి మార్కులు లేవు. ఇప్పుడు చెరువులు నిండి పైకి వచ్చినటువంటి మార్కులు లేవు. అవి పెట్టకుండా మీరు ఎట్లా చేస్తారని కోర్టే ప్రశ్నించింది. అవి పెట్టకుండా మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? మరి శాంటిటీ ఏముంది దానికి? కాబట్టి ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగానే మీ ప్రభుత్వానికి ఇది చెరువు కూడిపోయింది, ఈ చెరువుల్నే వాళ్ళు కట్టిండ్రు అంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి కాంపెన్సేషన్ కట్టించి వాళ్ళకు ఎక్కడైనా వాళ్ళకు జాగా చూపించి కట్టు, నీకేం ఇబ్బంది లేదన్నది. అవన్నీ తుంగలో దొక్కి కోర్టును పక్కకు పెట్టి ఓ హైడ్రాని తీసుకొచ్చి హైడ్రామా చేసి అంటే నేను ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చిండ్రు అని నేను భావిస్తూ ఉన్నా. అంటే ఇప్పుడు ఎవరైనా గటు పోతే ఊర్లలో ఏమడుగుతున్నారు? హైదరాబాద్ ఏమడుగుతున్నారు? హైదరాబాద్లో ఏమైనా పెన్షన్లు ఏమయ్యా 4000, ఆ 2000 గదిలో 4000 సంగతి ఏందని, అరే రోడ్ల మరమ్మతులు ఏమైనాయి అని. లేకుంటే ఇంకా పేద ప్రజలు అడిగేటువంటి కేసీఆర్ కిట్టెట్ పోయింది.
తర్వాత కళ్యాణ లక్ష్మి ఏంటివా, షాదీ ముబారక్ ఏంటివా, ఇవన్నీ అడగకుండా హైడ్రా ఏందో చేస్తున్నా అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేస్తే అందరూ అరే ఏదో చేస్తుండని చెప్పి గయం. అంటే కేవలం అభివృద్ధిని అడ్డుకోవడానికి, అభివృద్ధి నేను ఇచ్చిన హామీలను తొంగలో దొక్కడానికి ఇది హైడ్రాది ఒక డ్రామా అంతే అంతే. అంతకుమించి అది ఏమో పడుతుంది చెప్పరాదు. రైట్. దాంతోపాటు అన్న గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్, విపరీతమైనటువంటి బాధాకరమైన విషయాలు గురుకుల పాఠశాలకు సంబంధించిన దాంట్లో పాపం పాములు గడిచి చచ్చిపోతూ ఉన్నారు. తర్వాత కులం పేరుతో దూషిస్తున్నామని చెప్పేసి కిలోమీటర్ల దూరంకి వచ్చేసి రోడ్డు మీద పిల్లలు బైఠాయిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మంచి అన్నం పెట్టండ్రు నాయన అని చెప్పేసి గొగ్గోలు పెడతా ఉన్నారు. మన భువనగిరిలో సూసైడ్ చేసుకున్నారు కొంతమంది పిల్లలు. చాలా అన్యాయకరమైన పరిస్థితి. అయితే దీని అందరూ వెనుక నేను ఒక మేధావి, మొన్నటిదాకా ప్రభుత్వానికి మాట్లాడినటువంటి మేధావి కాశీం గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. కార్పొరేట్ శక్తులకు వీళ్ళు వంత పాడటానికే అద్భుతంగా నడుస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు, అక్కడ జరుగుతున్న నాణ్యమైన విద్యకు ఈరోజు బీసీ, ఎస్టీ, ఎస్సీ పిల్లల్ని దూరం చేస్తుంది ప్రభుత్వం అంటారు. దీని మీద మీరేమంటారు చెప్పండి. 100% కాశీం గారికి సల్యూట్ చేసి చెప్పాలి. ఎందుకంటే అనుభవజ్ఞుడు, 10 కాలాల పాటు ఎవరెవరు ఏ పరిపాలన చేస్తుండ్రు, పేదల కోసం కష్టాలు ఇష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మాట్లాడిన దాంట్లో 100% నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ మెయిన్గా వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళ ధోరణే అహంకారపూరితమైన ధోరణి. తర్వాత ఆయన మాటలు కానీ వాళ్ళ చేతలు కానీ, కార్పొరేట్లు ఎవరున్నారా బలిసినోడే కార్పొరేట్. అసలు నిజంగా కార్పొరేట్ ఎక్కువ ఎవరి హయాంలో బలపడింది? ఇప్పుడు కార్పొరేట్ శక్తులు బలపడ్డదే కాంగ్రెస్లో. కాంగ్రెస్ హయాంలోనే కార్పొరేట్ శక్తులు బలపడ్డాయి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలో పరిపాలించిందే కాంగ్రెసే బలపెట్టింది. కాంగ్రెసే వాళ్ళ దాంట్లో భాగస్వామ్యం తీసుకుంది. కాంగ్రెసే దాంట్లో వాటాలు పుంచుకొని వాళ్ళందరినీ కూడా పెంచి పోషించింది. అందుకనే ఇవాళ అది చాలా పెద్ద కుట్ర. వారు చెప్పింది నేను ఏకీభవిస్తా ఉన్నా. నేను కూడా అదే ధోరణిలో మాట్లాడదామని అనుకున్నాం. అయినప్పటికీ నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ కార్పొరేట్ శక్తులు నిజంగా కొన్ని రోజులలో రిజల్ట్ చూస్తే 99% రిజల్ట్ వస్తుంది బీసీ గురుకులాలలో. గురుకుల పాఠశాలలు కూడా ఎంత అద్భుతమైనటువంటి పాఠశాలలు. సన్న బియ్యం, తర్వాత వాళ్ళకు వంట అద్భుతమైనటువంటి నీట్గా వంట చేసి మన ఇంట్లో కన్నా మంచిగా ఉండేది. అసలు ఎంత డిమాండ్ పెరిగిందండి గురుకుల పాఠశాలలో. మా దగ్గరికి కొన్ని వందల మంది సార్ ఎట్లన్నా చేసి సీట్ కావాలి, ఎందుకే అంత అంటే అది చాలా బాగుంది సార్, మన ఇంట్లో పెరుగు మన్ను ఒక కూరగాయలతో పెడుతున్నాం, 2-3 కూరగాయలు, మంచి సాంబారు, తర్వాత పెరుగు, మంచి పౌష్టికాహారం పెడుతున్నారు. తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, క్వాలిఫైడ్ టీచర్లను పెట్టిండ్రు, చాలా మంచిగా ఉంది, దాంట్లో చేస్తామని చెప్పి డిమాండ్ ఎందుకు వచ్చింది? ఆ డిమాండ్ వచ్చింది ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు ఇవాళ అమ్మ వీళ్ళకు పురుగులు అన్నమో ఏదో పెడితే మళ్ళీ దాంట్లో డిమాండ్ తగ్గిపోతే 2 లాభాలు ఉంటాయి. ఒకటి, ఆయన లోపట్టున్నటువంటి ఏదైతే అహంకారమో కొద్దిగా శాంతించబడుతుంది. ఎందుకంటే అరే బీసీ పిల్లలు కూడా ఇంత మంచి చదువులు చదవాలా అనేది ఒకటి కావచ్చు. రెండవది అక్కడ కార్పొరేట్ శక్తులకు కూడా కొంచెం పట్టం కట్టినట్టుగా మన వాళ్ళకు కట్టినట్టు ఉంటుంది అనేది రెండోది. ఈ 2 కారణాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. అందుకని ఇవాళ చూస్తూ ఉన్నాం, ఏదన్నా ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యేలో మంత్రులో పోయి పరామర్శిస్తురా? మీరు ఒక్కసారి చెప్పండి. విద్యాశాఖ మంత్రిని పరామర్శించడం, అసలు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? అసలు విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడానికి కారణం అదే. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంటే విద్యాశాఖ మంత్రి గురించి అడిగేటోడు లేడు, ప్రశ్నించడం లేడు. ఆయన ఏ విధంగా చేసుకోవాలనేది ఆయన మనసులో ఉన్నటువంటి భావన కావచ్చు, ఆయనకున్నటువంటి అవన్నీ తీర్చుకోవడానికి ఆయన అట్లా పెట్టుకున్నాడు. అసలు ఎందుకు జరుగుతుంది రివ్యూ? అసలు మనసు ఉంటే కదా మార్గాలు. ఇప్పుడు మనసు ఉంటే ఆ గురుకుల పాఠశాలల్లో భోజనం ఏ విధంగా నడుస్తుంది? 10 ఏళ్ళు గురుకుల పాఠశాలలు నడిచినాయి. ఎవరన్నా ఒక్కరు ఆత్మహత్య చేసుకుర్రా? ఎక్కడన్నా పురుగులన్నా ఉందా? ఇవాళ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది, కళ్ళకు నీళ్ళు వస్తాయి. చాలామంది మళ్ళీ నిర్ణయాలంటారు వద్దుసారిగా గురుకుల పాఠశాలలో ఇక పైసలో ఓ ఎకరం అమ్మైనా కానీ అక్కడనో ఇక్కడనో చదివిద్దామని అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది అంటే ఈ కారణాలు ఇవే కదా. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే పురుగులన్నం, ఆత్మహత్య, అసలు 1 కాదు 2 కాదు, ఒకటి జరగగానే ఒకటి. అసలు ఎంత హృదయ వికారమైనటువంటి బాధ చెప్పండి. బీసీలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. ఇది చాలదా?
బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి అంశం ఇది ఒక్కటి చాలదా, ఎన్ని కావాలా? కాబట్టి చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఆ గురుకుల పాఠశాలలో చదువుకు ఇప్పుడు మనం పేదరికంలో పెరిగినాం, పేదరికం అంటే ఎట్లుంటుందో అనుభవించినాం. అరే పేదల భోజనం మనం ఏ విధంగా తిన్నాం. ఇవాళ ఒక మంచి మహానుభావుడు ముఖ్యమంత్రి అయితే ఎట్లా తింటారు అని చెప్పి అది కూడా చూసినాం, ఇది చూసినాం, అది చూసినాం. మళ్ళీ ఇవాళ వచ్చి యథా రాజా తదా ప్రజ అన్నట్టు మనల్ని మళ్ళీ వంచన చేయడానికో, మళ్ళీ తెలంగాణలో ఎవరైతే తెలంగాణ కోసం గొప్పలుగా చెప్పినటువంటి రాష్ట్రాలలో పోయి చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మన రాష్ట్రంలో తెలంగాణలో వచ్చి పనిచేస్తుండ్రో వాళ్ళు గొప్పగా చెప్పినటువంటిది తెలంగాణ మళ్ళీ ఏమైపోతుందో అని చెప్పి భయం అవుతూ ఉంది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా కాళేశ్వరం కడితే ఒక మాట చెప్తారు, ఇంకోటి కడితే మిషన్ భగీరథ కడితే ఒకటి చెప్తారు. అసలు ఏమి ఇప్పుడు 9 నెలల్లో ఒకటి పాండుగారు 9 నెలలు అయింది, ఇవాళ ఎంత 60-65-70 వేల కోట్లు అప్పు చేసిండు. అప్పు చేసిండనేమో మనను బదనాం చేయడానికి, ప్రజలందరినీ ట్రాక్ మళ్ళించడానికి అప్పులైనాయి నా దగ్గర ఏముంది అప్పులైనాయి అని చెప్పి చేసుకుంటూ ఇవాళ 70 వేల కోట్ల దాదాపుగా 60-70 వేల కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండా మరి? ఇప్పుడు ఏమైనా కట్టిండా, ఏమైనా చేసిండా? వీళ్ళు ఏ రుణమాఫీ చేయడానికే 70 వేల కోట్లుగా రుణమాఫీ చేసింది ఎంత పాండుగారు? 17 వేల కోట్లు అమలైంది 11 వేల కోట్లే. ఇంకా వాళ్ళకి అవి పోలేదు పైసలు. 17 వేల కోట్లు చేసినామని చెప్తున్నారు. కానీ భట్టి గారు మన మంత్రి గారు చెప్పిండు, ఏం చెప్పిండు? ఫైనాన్స్ మినిస్టర్ గారు 11 వేల కోట్లు మాత్రమే వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అయినాయి, ఇంకా బ్యాంకులలో వాళ్ళకి అందలేదు. అనేక కొర్రీలు. అసలు ఆ మాట చెప్తే ఇక కళ్ళకు నీళ్ళు వస్తాయి. అసలు రైతులను ఎంత మోసం చేసిరంటే, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షలు అని చెప్పి ఉరికి తెచ్చుకోనరు అని చెప్పి, ఆశ లేనోనికి కూడా అరే నిజంగానే కేసీఆర్ లాగా వీళ్ళు కూడా ఇస్తారేమో అని చెప్పి వాళ్ళు ఉరికొచ్చి తెచ్చుకుంటే ఇవాళ వడ్డీకి వడ్డీ పడుతుంది కదా, వడ్డీకి వడ్డీ పడుతుంది. బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయి, ఇబ్బంది పెడకాడుకు వచ్చినాయి. అంటే ఎంత ఇబ్బందికరం ఇవన్నీ, ఎంత అసలు వాస్తవంగా 49 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి కావాల్సినటువంటి డబ్బులు, దాన్ని 31,000 కోట్లు అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది. మీరే అంటారు 17 వేల కోట్లే అని మీరు అంటారు. దాంట్లో 11 వేల కోట్లే ఇంప్లిమెంట్ అయినా, ఇంకా పైసలే పోలేదని నేను అంటున్నా. 31,000 క్యాబినెట్ తీర్మానం చేసింది అయితే కూడా మరి ఇంకా 13 వేల కోట్లు 15 వేల కోట్లు కావాలి కదా. అయ్యో ఇంకా చాలా మంది రోడ్లు ఎక్కుతారు. ఇంకా కేసీఆర్ గారు ఒక్క పిలుపుగా ఇంకా బయటికి వెళ్ళి ఇస్తే బాగుండు. ఆయన ఏమనుకుంటున్నాడు, సరే నడవని మనమేదో తొందరపడ్డట్టు, మనమే వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు ఏమనుకుంటేనే కేసీఆర్ గారు ఎక్కడ ఒక మాట కూడా మెదలకుంటేనే ప్రతిరోజు నిత్యం మన దైవస్మరణ చేసుకున్నట్టే కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు ఇదే పనే. ఆయన ఏం మాట్లాడకుంటేనే ప్రజలే మాట్లాడతారు. కేసీఆర్ మాట్లాడినాడు ఇక ఆగదు. కేసీఆర్ గారు మాట్లాడినాడు ప్రజలు ఇక గిట్లుండదు. తెలంగాణ ఉద్యమం లెక్క ఉద్యమం అవుతుంది, ఊకోరు కదా. అది జరుగుతుంది.